తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు నచ్చమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈడమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక తెలుగు జాతి కీర్తి పతాక స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి మూర్తి యావత్ తెలుగు జాతికే కాదు కళారంగానికే కాదు ఎక్కడ సహృదయం ఉన్నా ఎక్కడ సౌజన్యం ఉన్నా ఎక్కడ సామాన్య హృదయ స్పందన ఉన్నా అక్కడ నేనున్నానంటూ స్ఫూర్తిదాయకంగా ఆశీర్వదిస్తూ నిలబడి ఉన్నారు. ఆ అద్భుత కార్యక్రమాన్ని తమ స్వర్ణ హస్తాలతో ప్రజాంకితం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వేదికపైకి వేంచేస్తారు. కొద్దిసేపట్లోనే ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్ కి, స్థానిక ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు అందరికీ స్వాగతం పలికారు. మరి వేదిక పైన కూడా చాలా మంది పెద్దలు, ముఖ్యంగా ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎందరో మహానుభావులు అందరికీ స్వాగతం